హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్ వచ్చేసి ద్రాక్షారామంలో వెలిసిన భీమేశ్వర స్వామివారి టెంపుల్ అండి. కార్తీక మాసం కావడంతో అందున ఆదివారం అవడంతో క్రౌడ్ అయితే ఎక్కువగా ఉన్నారు. జాబ్ చేసే వాళ్ళందరూ కూడా ఆదివారాన్ని ఎంచుకుంటారు కాబట్టి చాలా జనం అయితే ఉన్నారు. ఇంకా టికెట్లు తీసుకుని వెళ్ళే లైన్ అయితే 100-200 ఉన్నాయి. అవైతే చాలా రష్గా ఉన్నాయండి. బయట వరకు కూడా క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది. బయట ఉండడమే కాదండి, లోపల కూడా కింద పైన కూడా మొత్తం తిప్పుకొని దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నది కోనేరు పక్కన ఉన్న క్యూ లైన్ అయితే ఫ్రీ దర్శనం అన్నమాట. అందరికీ కూడా ఈ లైన్ వెళ్తే త్వరగా అయిపోతుందేమో అనిపిస్తుంది బయట నుంచి చూస్తేనే. మాకు అలాగే అనిపించి వెళ్ళామన్నమాట. కానీ ఆ కోనేరు ఆ స్టార్టింగ్ నుంచి ఈ పై మెట్ల వరకు రావడానికి 2 గంటల సమయం పట్టిందనమాట. 2 గంటలు ఉన్నాం కదా, ఇంక దర్శనం అయిపోతుంది అనుకున్నాము. గుమ్మం దాటి గోపురం దాటి లోపలికి వెళ్ళేసరికి చూసారు కదా జనం అయితే ఎలా ఉన్నారో. మీకు ముందు పక్కగా చూపించాను కదండి, ఆ లైను ఇంకా ఒక 20 సార్లు, ఒక 25 సార్లు తిరగాల్సి వచ్చినట్టుగా ఉంది. అంటే ఇంత జనాన్ని కంట్రోల్ చేయలేక క్యూ లైన్స్ అయితే బాగా ఎక్కువ పెట్టేశారు. ఈ బయట తిరగడమే కదండి, ద్రాక్షారామం గుడి ఎంత పెద్దది. ఆ గుడి అంతా కూడా పైన కింద కూడా తిరిగితే కానీ స్వామివారిని చూడలేమన్నమాట. మాకు ఆ రోజు దర్శనం అవదనుకున్నామండి, కానీ శివయ్య అనుగ్రహంతో ఒక్క 10 నిమిషాల్లో వెళ్ళొచ్చాం.